నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతుందా, లేక కోఇన్సిడెంట్గా ఈ సంఘటనలన్నీ జరిగాయా, లేదా దురదృష్టవశాత్తు మానవ తప్పిదం ద్వారా జరిగాయా అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ 2025 మొదలు అయినప్పటి నుంచి ఈ 6 నెలల్లో 6 విషాదకరమైన సంఘటనలు జరిగాయి. అది మనం ఒకసారి గమనిస్తే, జనవరి నెలలో కుంభమేళా జరిగినప్పుడు కుంభమేళా దగ్గర తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారు. అలాగే కుంభమేళాకు బయలుదేరుతున్నప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో 11 మంది మరణించడం జరిగింది. అలాగే గుజరాత్లో ఒక కంపెనీలో బ్లోయరు పేలి 13 మంది వరకు మరణించడం జరిగింది. అలాగే పహల్గామ్ దాడి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామని వెళ్ళిన యాత్రికులకు ఒక్కసారిగా ఈ సంఘటన ఎంతో భయాందోళనకు గురి చేసింది. వారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఉగ్రవాదులు ఒకసారిగా చేసిన దాడిలో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమైన సంఘటన. అలాగే ఐపీఎల్ 18 సంవత్సరాల నుంచి విజయం అందుకొని కోహ్లీ ఆర్సీబీ విజయం సాధించడంతో ఆనందంతో అక్కడ ఒక్కసారిగా జనం మైదానంలోకి వెళ్ళడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి దగ్గర 11 మంది మరణించడం ఎంతో విషాదకరమైన విషయం. అలాగే విమాన సంఘటన, 245 మంది దగ్గర విమానంలో ప్రయాణం చేస్తున్నారు. కానీ అందులో ఒక అతను మాత్రం మృత్యుంజయుడై ప్రాణాలు నిలుపుకున్నాడు. దీనిలో కూడా ఎన్నో ట్విస్టులు, ఎన్నో సంఘటనలు జరిగాయి. విమానం ప్రమాదం గురించి ముందుగానే ఒక మ్యాగజైన్లో ప్రచురించడం, ఎలా అంటే కళ్ళకు కట్టినట్లుగా ఒక భవనంపై విమానం కూలి ఉండడం, ఆ మ్యాగజైన్పై ఆ ఫోటో రావడం, అలాగే అదే విధంగా ఆ ఇన్సిడెంట్ జరగడం. మెడికల్ కాలేజీపై ఆ విమానం కూలి విద్యార్థులు ఎంతో తన జీవితంలో ఎన్నో ఆశలు అన్నీ మనసు నిండా పెట్టుకొని ఎదగాలి, మనం ఏదైనా విజయం సాధించాలనే పట్టుదలతో చదువుకుంటున్న విద్యార్థులు భోజనం చేస్తుండగా వారిపై విమానం కూలడం ఎంతో విషాదకరమైన సంఘటన. అలాగే లండన్లో ఉంటున్న భర్త దగ్గరకు భార్య వెళ్తున్నప్పుడు ఆ భార్య ప్రయాణం చేస్తుండగా మరణించడం. అలాగే తన తల్లిదండ్రుల అస్థికలు సొంత ఊరిలో కలపడానికి భార్య చనిపోతే భర్త సొంత ఊరికి వచ్చి అస్థికలు కలపడానికి వచ్చినప్పుడు అదే విమాన ప్రమాదంలో మరణించడం. తమకున్న 2 పిల్లలు అనాథలుగా మిగలడం ఎంతో విషాదకరమైన సంఘటన. అలాగే మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన ఆ వ్యక్తి తనకు ఏసీ లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా అడ్జస్ట్మెంట్ అయ్యి ఆ విండో దగ్గర కూర్చోవడంతో ప్రమాదం జరుగుతుంది అన్న సమయంలో క్రిందకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక మనిషి అడ్జస్ట్మెంట్ అయితే ఎంత గొప్ప విషయం అన్నది ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆ అడ్జస్ట్మెంట్ అయిన వ్యక్తి మాత్రమే బ్రతికాడు. అలాగే ఆలస్యం అమృతం విషం అని మనకు ఒక నానుడి ఉంది. అయితే ఒక ఆమె అదే విమానం ఎక్కేటందుకు బయలుదేరినప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 10 నిమిషాలు లేట్ కావడంతో ఆమె ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అయితే ఆలస్యం అమృతం విషం కాకుండా ఆలస్యం అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు నిలిచాయి. అలాగే ఇలాంటి ఎన్నో సంఘటనలు విమాన ప్రమాదంలో చోటు చేసుకున్నాయి. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.